సో ఈరోజు చూసుకుంటే ఈ డాక్యుమెంట్ ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాము. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తే స్క్రిప్ట్ బేసిక్స్, వేరియబుల్స్ ని, కండిషన్స్ అండ్ ఫంక్షన్స్ అన్నమాట. సో వీటన్నిటిని యూజ్ చేసి మనం ఎలా క్రియేట్ చేయాలని ఈ స్టెప్స్ తో క్రియేట్ చేసాము. సో ఇప్పుడు మన స్టెప్ బై స్టెప్. సో యువర్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాము, టెర్మినల్ ఓపెన్ చేస్తాము, స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేయడము, అలాగే స్క్రిప్ట్ కంటెంట్ రాయడము, అలాగే ఫైల్ సేవ్ చేయడము, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వడము, అలాగే స్క్రిప్ట్ రన్ చేయడము. సో మీకు తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈజీగా. ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసాము, ఒక స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసాము. సో నానో హలో డాట్ ఎస్హెచ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసాం. సో నానో కానీ విఐ కానీ లేదంటే మనము దానిలో క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ బిలో కాపీ ద టైప్ చేయండి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనము కంట్రోల్ ప్లస్ ఏదైతే ఉందో కంటెంట్, ఆ కంటెంట్ రాస్తాము. కంటెంట్ రాసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. నెక్స్ట్ ఆ ఫైల్ కి మనం పర్మిషన్స్ ఇస్తాము. నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇది సింపుల్ గా ఫస్ట్ స్క్రిప్ట్ ఏం రాస్తున్నాము, షబాంగ్. ఫస్ట్ వచ్చేసి స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇచ్చాము, తర్వాత షబాంగ్ లైన్ ఇచ్చాము, దానికి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. ఏమని రాస్తున్నాము, ఇకో హలో వరల్డ్, అలాగే ఇకో సో లైనక్స్ స్క్రిప్ట్ నేర్చుకుంటున్నాను, సో ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ విత్ ద లైనక్స్ స్క్రిప్ట్ అని చెప్పాను. సో ఇకో టైప్ డేట్, సో డేట్ ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. అలాగే ఇకో మై యూజర్ నేమ్, నీ యూజర్ నేమ్ ఎవరు. నెక్స్ట్ ఇకో వర్కింగ్ డైరెక్టరీ పీడబ్ల్యూడి, సో అని చెప్పేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇది నేను ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ దెన్ గో టు హియర్. అన్న విజిబిలిటీ ఉందా? ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాము, సో ఎల్ఎస్ చేస్తే ఇక్కడ మనకి సంథింగ్ విల్ బి దేర్. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఎప్పుడైతే నేను రిమూవ్ హైఫన్ ఆర్ఎఫ్ డాట్ స్టార్ అని ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తుంది? యా, సో ఆ పర్టికులర్ పాత్రలు ఏవైతే ఉన్నాయో సో ఎంటైర్ థింగ్ అనేది డిలీట్ చేసి, మరి అయిందా? అవ్వలేదు కదా. సో ఎందుకని అవ్వలేదు? సో దెన్ రిమూవ్ మైనస్ ఆర్ఎఫ్ పర్టికులర్ డాట్ స్టార్ స్టార్ ఆర్ఎఫ్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్, రైట్? సో ప్రతిదీ కూడా డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము, స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటున్నాం కదా. సో మన స్క్రిప్ట్ నేమ్ ఏంటి చెప్పాను, సో విఐ హలో డాట్ ఎస్హెచ్. సో విఐ హలో డాట్ ఎస్హెచ్ అనే ఫైల్తో రాస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఇది లైక్ ఫైల్ ఫార్మాట్ లో ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తాను, ఒక ఎడిట్ చేయాలి అనుకుంటే సో గో టు ద ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలంటే ఐ ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి కన్వర్ట్ యాజ్ అన్ ఇన్సర్ట్ మోడ్. నౌ వీ నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్. సో మనం స్క్రిప్ట్ అనేది రైట్ చేయాలి ఇప్పుడు. సో అగైన్ bash. So we can give the script. So what are the name things, right?
ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే స్క్రిప్ట్ నేమ్ hello.sh అలాగే మనకి డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఈ స్క్రిప్ట్ గురించి ఏం చెప్తున్నాము. మై మై ఫస్ట్ స్క్రిప్ట్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఆథర్ ఎవరు, ఆథర్ వచ్చేసి అవర్ నేమ్. ఓకే, అగైన్ ఇన్ఫర్మేషన్ ఏ స్క్రిప్ట్ లో చూసినా సో ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్క్రిప్ట్ గురించి. సో ఇలా పాస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం మనము స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్నాం. సో స్క్రిప్ట్ ని డెవలప్ చేసినట్టు ఈకో hello world enter. So next print the echo statement. Trying to build my first script. Okay, next echo today date colon, so dollar date and along with a percentage డేట్ ఫార్మాట్ ఎలా కావాలి అని చెప్పి ఫార్మాట్ ఇస్తున్నాము. ఏ ఫార్మాట్ కావాలంటే మనం ఆ ఫార్మాట్ని మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కోడ్స్ క్లోజ్, దెన్ ఫంక్షన్ క్లోజ్, దెన్ సో ఫైన్ రైట్. Okay, next we can go to the echo. So my username. So my username ఏంటి dollar, yeah. So who am I? Okay, next echo working dir call it dollar pwd. సో ఈ విధంగా స్క్రిప్ట్ రాసాము. నెక్స్ట్ ఎస్కేప్. ఎల్ఎస్ చేస్తే సో హలో వరల్డ్ అనే స్క్రిప్ట్ అయితే ఉంది మన దగ్గర. దెన్ వీ నీడ్ టు క్యాట్ ఇట్. సో దిస్ ఈస్ ద అవర్ స్క్రిప్ట్ రైట్. సో ఫైల్ నేమ్ ఇచ్చాము, షబాంగ్ లైన్ ఇచ్చాము, ఇన్ఫర్మేషన్ పాస్ చేసాము, లైక్ ప్రింటింగ్ ద సమ్ స్టేట్మెంట్స్. ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చాము ఈకో ఏం చేస్తుంది అంటే ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. ఈకో దగ్గర ఏదైతే మనం ఇచ్చామో అది మనకి డిస్ప్లే మీద ప్రింట్ అవుతుంది. సో దెన్ వీ నీడ్ టు గో టు ద ch mode 744 off. So then print అయింది hello world. Now trying to build my first script. డేట్ వచ్చేసి 4/4/2026 రైట్.
అలాగే యూజర్ నేమ్ ఎవరు, రూట్. సో ప్రెసెంట్ రూట్ నుంచి ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి రూట్ అని డిస్ప్లే అయింది. అలా కాకుండా మనము దాన్ని సపోజ్ కంట్రోల్ సెర్చ్ ఇప్పుడు ఎవరు డిస్ప్లే అయ్యారు, ఇందాక రూట్ నుంచి డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి రూట్ అని వచ్చింది. ఎప్పుడైతే మనం యూజర్ని చేంజ్ చేసామో ఇప్పుడు వచ్చేసి యూజర్ నేమ్ అనేది ఇలా వచ్చింది. కావాలంటే మనం టైం స్టాంప్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ పర్టికులర్ టైం కూడా డిస్ప్లే అవుతుంది. సో అది ఫస్ట్ స్క్రిప్ట్. సో నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసాము, ప్రింట్ అనేది ఈ విధంగా వచ్చింది మనకి. నెక్స్ట్ వేరబుల్ గురించి మాట్లాడుకుందాం. సో వేరబుల్ అంటే ఏంటి, వేరబుల్ అంటే ఒక నేమ్ని దానిలో మనం డేటా స్టోర్ చేయడం. సో వేరబుల్ ఇన్ ద సెన్స్ వీఆర్ డిఫైనింగ్ వన్ పర్టికులర్ థింగ్, దెన్ వీ కెన్ గివ్ ఇట్ యాజ్ ఏ పర్టికులర్ నేమ్ అనమాట. అంటే ఏం లేదు, ఒక నేమ్ ఇచ్చి సో దానికి మనం వాల్యూ పాస్ చేసి ఆ వాల్యూని మనం వేరబుల్ గా కాల్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని మనం వేరబుల్ అన్నాం. వేరబుల్ అంటే ఒక నేమ్ ని దానిలో మనం డేటా స్టోర్ చేసుకుంటాము, ప్రిఫిక్స్ యూజ్ చేసి అండ్ డేటా యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్న నేమ్ ఇక్కడ ఉంది. సో అనిల్ కుమార్ అని ఇచ్చాము. యూజర్ డిఫైన్ స్ట్రింగ్, దానికి స్ట్రింగ్ అని పాస్ చేసాము. ఎక్స్ప్లెనేషన్ ఏంటి, టెక్స్ట్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే కోడ్స్ లో యూజ్ చేయాలన్నమాట. సో ఇది ఏదైతే ఉందో వాల్యూని, నేమ్ అనేది వేరియబుల్, దాని వాల్యూ ఏంటి అనిల్ కుమార్, దానికి ఇచ్చిన లైక్ ప్రాపర్టీ ఏంటి స్ట్రింగ్. సో ఇప్పుడు ఇది నేమ్ ని మనం కాల్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు వేరియబుల్ గా దీన్ని డిక్లేర్ చేసి ఆ స్క్రిప్ట్ నుంచి మనం కాల్ చేసుకున్నాం అనుకోండి, డాలర్ నేమ్ అని కాల్ చేసుకున్నాం అనుకోండి, ఇకో డాలర్ నేమ్ అనేస్తే ఏమని ప్రింట్ అవ్వాలి మనకి, అనిల్ కుమార్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. అలాగే ఏజ్, అలాగే టుడే డేట్. ఇది ఆల్రెడీ ఇవన్నీ సిస్టమ్, స్టార్ డేట్ అనేది సిస్టమ్ ని, స్టార్ హోమ్ అనేవి సిస్టమ్ కి సంబంధించిన వేరియబుల్స్, స్టార్ యూజర్ అనేది కూడా సిస్టమ్ వేరియబుల్, స్టార్ పీడబ్ల్యూ అనేది కూడా సిస్టమ్ వేరియబుల్స్. ఇవి ప్రీ డిఫైన్ అనమాట. సో ఇవన్నీ సిస్టమ్ ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టుకున్నాయి. లేదు మనం కాల్ చేసుకోవాలి, మన ఓన్ కస్టమైజ్డ్ వేరియబుల్స్ మనం కాల్ చేసుకోవాలంటే దెన్ వీ నీడ్ టు డిఫైన్ ఫస్ట్, లేటర్ వీ నీడ్ టు కాల్. ఆల్రెడీ ఇవైతే ఎలా అయితే డిఫైన్ చేసుకున్నాయో సిస్టానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం, దెన్ వీ నీడ్ టు డిఫైన్ ఇట్ అండ్ కాల్ ద వేరియబుల్స్. సో వేరియబుల్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ప్రెసెంట్ సపోజ్ ఇక్కడ వేరియబుల్ ఉంది డెమో డాట్ ఎస్హెచ్ అనేది, వేరియబుల్ డాట్ డెమో డాట్ ఎస్హెచ్ అనేది తీసుకున్నాం. సో షబాంగ్ లైన్ కామన్, ఇక్కడ వచ్చేసి వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాం. నేమ్ అనిల్ కుమార్, ఏజ్ 25, సిటీ హైదరాబాద్. సో ఇక్కడ వేరియబుల్స్ యూజ్ చేయడం కోసం ఏం చేస్తాం, ప్రిఫిక్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇకో లైక్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు కోలన్ డాలర్ నేమ్. స్టూడెంట్ నేమ్ ఎప్పుడైతే డిస్ప్లే అవుతుందో అప్పుడు మనకి మన పర్టికులర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏజ్, అలాగే ఏజ్ అంటే ఏంటి, లైక్ మనం ఏదైతే ఏజ్ ఇచ్చామో ఆ ఏజ్ డిస్ప్లే అవుతుంది. సిటీ అంటే మనం ఇచ్చిన సిటీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సిస్టమ్ వేరియబుల్ అనేవి ఆల్రెడీ హోమ్ డైరెక్టరీ అంటే ఏంటి, లైక్ కరెంట్ యూజర్ ఎవరు, సో లొకేషన్ ఏంటి అని ఇస్తాం, అప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది. అలాగే మనము కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు నెంబర్ 10, నెంబర్ 5, సో ఇప్పుడు ఈ నెంబర్స్ యూజ్ చేసుకొచ్చి మనం సమ్ చేయొచ్చు, ప్రొడక్ట్ చేయొచ్చు, పవర్ చేయొచ్చు, సో లైక్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఏదైనా సరే ఆల్రెడీ వేరియబుల్ కి నెంబర్స్ ఇచ్చాము, ఆ నెంబర్స్ బేస్ చేసుకుని వీ కెన్ యూజ్ ద, అది స్ట్రింగ్ ఇస్తే అలాగా, న్యూమరిక్ ఇస్తే ఇలా అన్నమాట. సో ఈ విధంగా చేయొచ్చు మనం ఫస్ట్. సో అలా కాకుండా సో మనం వాల్యూస్ అనేవి డిఫైన్ చేయకుండా ఎలా చేయాలి అంటే దాన్ని యూజ్ ద రీడ్ కమాండ్ అనమాట. రీడ్ కమాండ్ యూజ్ చేసి యూజర్ నుంచి కీబోర్డ్ లో ఇన్పుట్ ని తీసుకో. ఇప్పుడు మనము ఏదైనా సపోజ్ నేమ్ ఉంది, సో మనం నేమ్ ఎంటర్ చేస్తే అది డిస్ప్లే అయ్యేలాగా. మన ఏజ్, సో సపోజ్ మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలి, సో ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఫామ్ ని మనము లైక్ ఏదన్నా లైక్ కోర్స్ కి వ్యూ చేసినప్పుడు, డెమో కోర్స్ ని యూజ్ చేసుకున్నప్పుడు, లేదంటే ఏదన్నా మనం కస్టమైజ్ చేసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా లోన్ కి అప్లై చేసినప్పుడు, లేదంటే ఏదన్నా ఒక అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తాం మనము, ఈ నీడ్ టు ప్రొవైడ్ ద యువర్ డీటెయిల్స్. సో నేమ్, జెండర్, అలాగే ఏజ్, ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్. అది ఎలా అంటే బేస్డ్ ఆన్ ద రీడ్ కండిషన్ అనమాట. ఈ రీడ్ ఏం చేస్తుంది, రీడ్ ఐఫన్ ఎం. సో మీ నేమ్ ఏంటి, సో మీ నేమ్ ఎం, సో మీ పేరు ఏమి, సో మీ పేరు ఏంటి యూజర్ నేమ్, సో ఈకో
ఇక్కడ ఏం చేస్తున్నాం యూజర్ నేమ్. సో రీడ్ చేసేది ఈకో నేమ్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట మనం ఇచ్చినప్పుడు. అలాగే రీడ్ ఎస్పి పాస్వర్డ్, పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, సో ఇవన్నీ. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చేద్దామంటే సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ డాట్ ఎస్హెచ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఎలా అయితే మనము ప్రీవియస్ గా వేరియబుల్ ని డిఫైన్ చేసాము వేరియబుల్ డాట్ ఎస్హెచ్ అని చెప్పేసి, variable dot sh, then paste over there. ఇప్పుడు ఏమేం చేసాము దీంట్లో నేమ్ ఇచ్చాము, ఏజ్ ఇచ్చాము, అలాగే సిటీ ఇచ్చాము. సో దీస్ ఆర్ ఆటోమేటికలీ టేక్ రైట్, ఆటోమేటిక్ గా డిస్ప్లే కావాలి. నౌ గోయింగ్ టు sh, ఏం డిస్ప్లే అయింది ఇప్పుడు స్టూడెంట్ నేమ్ డిస్ప్లే. ఆ స్క్రిప్ట్ రన్ చేయగానే స్టూడెంట్ నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, సిటీ వచ్చింది, అలాగే డైరెక్టరీ వచ్చేసింది. హోమ్ ఈసీటీ యూజర్ లో ఉందని చెప్పేసి హోమ్ డైరెక్టరీ, కరెంట్ యూజర్ ఎవరో అతను డిస్ప్లే చేసింది, అలాగే లొకేషన్ ఎక్కడ ఉంది, లొకేషన్ హోమ్ డైరెక్టరీ అండ్ లొకేషన్ సేమ్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇప్పుడు ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చేద్దాం అనుకున్నాం కదా. సో నా కమ్ టు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది కూడా అర్థమెటిక్ కూడా డిస్ప్లే చేద్దాం ఒకసారి. కంట్రోలర్ arg.sh, chmod, సమ్ ఎంత వచ్చింది, a ప్లస్ బి ఎంత వచ్చింది 15, a ఇంటూ 5 ఎంత వచ్చింది 50, పవర్ ఎంత వచ్చింది 100, టుడే డేట్ వచ్చేసింది. సో ఏదైతే ఇస్తున్నామో దాన్నే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఇది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో దీనిలో ఏం డిఫైన్ చేస్తున్నాము, రీడ్ కమాండ్ యూస్ చేస్తున్నాం. ప్రీవియస్ గా మనం ఏం చేసాము వేరియబుల్ ని డిక్లేర్ చేసాం, అలా కాకుండా ఇన్ ద లైక్ ఇన్, సో బేస్డ్ ఆన్ దట్ అది వాల్యూ ఇస్తే ఏదైతే మన క్వశ్చన్ అడుగుతుందో రెస్పెక్ట్ ఆన్సర్ ఇస్తే తీసుకునే విధంగా మనం డిజైన్ చేసాం. సో రీడ్ కమాండ్ యూస్ చేసి స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, కోర్స్, అలాగే బ్యాచ్, బ్యాచ్ ఇయర్ అనమాట. సో ఏ ఇయర్ పాస్ అని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనం ఏం కావాలనుకుంటున్నాము, నేమ్, ఈ నేమ్ ని కాల్ చేసుకోమని చెప్తున్నాము. అలాగే రోల్ నెంబర్ ఏదైతే డిఫైన్ చేస్తాం దాన్ని తీసుకో, అలాగే కోర్స్ని ఏదైనా డిఫైన్ చేసుకుంటాం అది తీసుకో, అలాగే డేట్ అనేది డిస్ప్లే చేయి. సో చూద్దాం ఇది ఏమవుతుంది అనేది. సో VI subline line, paste, chmod, so username, roll number, course, బ్యాచ్. ఓకేనా, రిజిస్ట్రేషన్ సమరీ ఈ విధంగా వస్తుంది అనమాట. క్రియేట్ పాస్వర్డ్, పాస్వర్డ్ సెట్ చేయాలి దానికి. ఇక్కడ పి అంటున్నావు నువ్వు. సో ప్రింట్, ఇక్కడ ఈ రీడ్ అనేది ప్రింట్ కోసం. సో ఐఫోన్ పి అనే ఇన్ ద సెన్స్ ప్రింట్.
మనం ఏదైతే రీడ్ చేసామో దాన్ని రెస్పెక్ట్ ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఓకే, క్లియరా? నెక్స్ట్ కమాండ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్. ఇది ఇఫ్ అంటే ఈ కండిషన్ మ్యాచ్ అయితే అది ప్రింట్ చేయి ఎల్స్ ఇఫ్. సో ఈ కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే ఎల్స్ ఇఫ్ ని చేసుకో. సో ఈ కండిషన్స్ ఏవి మ్యాచ్ కాకపోతే ఎల్స్ స్టేట్మెంట్ అన్నమాట. సో కండిషన్స్ యూజ్ చేసి డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డిఫరెంట్ యాక్షన్స్ చేయొచ్చు. ఇది ట్రూ అయితే ఇది ఇవ్వాలి, లేదు అంటే ఇది ఇవ్వాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ లో ఏం చెప్పాం? ఫస్ట్ సింటాక్స్ కండిషన్, దెన్ కండిషన్ ట్రూ అయితే ఇది రన్ అవుతుంది. సో ఎల్స్ అనదర్ కండిషన్, దెన్ సెకండ్ కండిషన్ కూడా చెక్ చేసుకుంటుంది. సో ఆ రెండు కండిషన్స్ ఫెయిల్ అయితే సో ఎల్ స్టేట్మెంట్ లో ఏదైతే ఉందో ప్రింటబుల్ అది ప్రింట్ అవుతుంది అనమాట. ఫస్ట్ దీన్ని చెక్ చేసుకుంటది. ఇది కండిషన్ మ్యాచ్ అయింది అనుకోండి, ఎల్స్కి వెళ్ళదు, ఇంకా డైరెక్ట్ గా ఇఫ్ తోనే ఎగ్జిట్ అయిపోతుంది. లేదు ఈ కండిషన్ మ్యాచ్ అవ్వలేదంటే దెన్ ఇట్ విల్ బి స్విచ్ టు ద ఎల్స్. సో అది కూడా క్యాన్సిల్ అయిపోతే దెన్ ఇట్ విల్ బి గోస్ టు ద ఎల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఆపరేటర్స్ మనకు ఏమున్నాయంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మనము న్యూమరిక్ తో యూస్, ఇలా సింబల్ తో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, స్ట్రింగ్ ఈక్వల్ టు, స్ట్రింగ్ నాట్ ఈక్వల్ టు, ఎంటీ స్ట్రింగ్, ఫైల్ ఎగ్జిస్ట్, డైరెక్టరీ ఎగ్జిస్ట్. సో ఇవన్నీ దానికి రెస్పెక్ట్ థింగ్స్ అనమాట, ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు రీడ్ చేస్తుంది స్టూడెంట్ నేమ్, అలాగే మార్క్స్. సో ఇప్పుడు కండిషన్ ఏం పెట్టాము? ఇక్కడ ఏం పెట్టామంటే మార్క్స్ గ్రేటర్ దెన్ 90, దెన్ జనరేట్ ద గ్రేడ్ యాజ్ అన్ ఏ ప్లస్. రిజల్ట్ ఏమి ఇవ్వాలంటే డిస్టింక్షన్ అని చెప్పి ఇవ్వాలి. ఎల్స్ మార్క్స్ అనేవి మనం లెస్ దెన్ 75 ఇస్తే దెన్ గివ్ ద గ్రేడ్ యాజ్ అన్ ఏ, రిజల్ట్ ఈజ్ ఫస్ట్ క్లాస్. ఎల్స్ ఇఫ్ 60% ఇచ్చామంటే బి గ్రేడ్, రిజల్ట్ సెకండ్ క్లాస్. సో ఈ విధంగా మనము ఎల్సిఫ్ లో ఎన్నైనా ఇచ్చుకోవచ్చు మనం. అలాగే గో టు ద లాస్ట్ స్టేట్మెంట్. ఏంటి ఎల్స్ స్టేట్మెంట్? ఫెయిల్ అన్నమాట. సో రిజల్ట్ ఏమవుతుంది? స్టూడెంట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే గ్రేడ్ క్యాలిక్యులేటర్ రీసెర్చ్. సో ఇప్పుడు ఇది మీకు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంది కదా. సో మీకు తెలుగులో కూడా చూడు, మీకు వేరియబుల్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి క్లియర్గా అర్థమవుతుంది. నౌ కమ్ టు హియర్. స్ప్లిట్ ఓకే. ఇది ఎంత పేజీల్లో వస్తుంది, ఎక్కడ చేంజ్ అయింది ఇది? ఓకే, 100% వచ్చింది. నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసాల్సి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? కమ్ టు హియర్, కండిషన్ దగ్గర ఉన్నాం కదా. Then go to here. Escape.
the student name. So give marks like 80. So this is the first class. So we need to check 90. Sorry. So 90 is then distinction. Then so class E passed. Then give the so study hard. Fail study hard. సో ఈ విధంగా మనం మార్కులు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ లూప్. సో ఇప్పుడు లూప్ అంటే ఏంటి? సో లూప్ అంటే ఒక టాస్క్ ని రిపీటెడ్ గా చేయడం అనమాట. అంటే ఏం లేదు, కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ సో రీచ్ అయ్యే వరకు ఆ లూప్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంక్రిమెంట్ కావచ్చు, లేకుంటే డిక్రిమెంట్ కావచ్చు, లేకుంటే ఏదైతే కండిషన్ ఇస్తామో అది పాస్ అయ్యే వరకు ఆ లూప్ లో తిరుగుతూ ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ ఇచ్చాం నెంబర్ లూప్ ఇచ్చాం. ఈ నెంబర్ లూప్ ఏంటంటే ఇఫ్ ఐ ఇన్. ఇక్కడ ఐ అంటే ఏంటి? సో మనం డిఫైన్ చేస్తున్నాము, ఇది ఐ ఇన్. ఐ అనేది 1 2 3 4 5 మధ్యలో ఉంటే డూ. సో అప్పుడు ఏం చేస్తుంది, నెంబర్ $i అని ఇచ్చాము అంటే ఆ 5 వచ్చే వరకు. సో 5 ఇచ్చినా, లేకుంటే 1 ఇస్తే 5 వచ్చే వరకు, 3 ఇస్తే 5 వచ్చే వరకు, 4 ఇస్తే 5 వచ్చే వరకు లూప్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ రేంజ్. సో సపోజ్ ఫర్ ఐ ఈక్వల్ టు సో ఇక్కడ ఏం చెప్పినాం, ఐ 1 to 10. సో ఐ అనే వాల్యూ 1 to 10 లో ఉంటే మాత్రమే జరగాలని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ స్ట్రిప్. నెక్స్ట్ ఫర్ లూప్ అనమాట. ఇదేమో జస్ట్ ఫర్ లూప్, సింగిల్ ఫర్ లూప్. ఇదేమో రేంజ్ ఫర్ లూప్, ఇదేమో స్ట్రిప్ అనమాట. ఈ స్ట్రిప్ లో ఏం జరుగుతుంది? సో ఫర్ ఐ ఈక్వల్ టు సో మనకి వాల్యూ అనేది ఎంతైనా డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, 2 3 4 5 6 ఈచ్ ఈవెంట్. సో ఈవెంట్ నెంబర్ మాత్రమే ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఈవెంట్ నెంబర్ని ఎలా ప్రింట్ చేయాలి, ఆడ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి, బేస్డ్ ఆన్ ద స్ట్రిప్. ఆ స్ట్రిప్ బేస్ చేసుకున్నది ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లిస్ట్. లిస్ట్ లూప్ ఏంటి? కోర్స్ ఈక్వల్ టు డెవాప్స్ అని చెప్పించాము. ఫర్ కోర్స్ ఈస్ ఈక్వల్ టు కోర్స్ ఇన్. ఇదేమో నెంబరింగ్, ఇదేమో స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ కి లూప్ ఎలా జరుగుతుంది, అలాగే లిస్ట్ కి ఎలా లూప్ జరుగుతుందో ఇవన్నమాట. వైల్ లూప్. సో ఇదేమో ఫర్ లూప్, ఇదేమో వైల్ లూప్. వైల్ లూప్ అంటే సో ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి? సో అక్కడ ఏం చెప్తాము, మ్యాచింగ్ కండిషన్ పెడతాం. ఇక్కడ మనం కంపేర్ కూడా చేయొచ్చు అనమాట. వైల్ లూప్ లో వీ కెన్ కంపేర్. సో కంపేర్ విత్ ద 2 వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో కౌంట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే దెన్ అటెంప్ట్ ఆఫ్ కౌంట్ చెక్ చేసుకుంటుంది. సో కౌంట్ ప్లస్ 1. సో ఆ 5 వచ్చే మ్యాచ్ అయ్యే వరకు కండిషన్ అనేది లూపింగ్ జరుగుతుంది. సో వన్స్ కండిషన్ ఫెయిల్ అయిపోతే దెన్ ఇట్ విల్ బి అవుట్ అనమాట. సో ఇవన్నీ లూప్ కండిషన్స్. సో బేసిక్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది చూడండి. సో బేసిక్ స్క్రిప్ట్ ఫర్ యూజింగ్ ద లూప్. సో లూప్ కి ఏం చెప్పాము, మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో వాటిని ఏం చేయాలనుకుంటున్నాం, బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాం. బ్యాకప్ స్క్రిప్ట్. సో ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దెన్ వీ కెన్ చెక్. సో ఫర్ లూప్ వచ్చేసి vi for.sh. సో ఇక్కడ మనం నెంబర్స్ ఏమైనా ఇచ్చాము. సో అది ఇవ్వకుండా 5 టైమ్స్ ఏదైతే ఉందో 5 టైమ్స్ నెంబర్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది. సో అదే నెక్స్ట్ రేంజ్ తీసుకుందాం.
10 టైమ్స్ ఇంక్రిమెంట్ అనేది జరిగింది. సో వైల్ లూప్ కూడా సిమిలర్ థింగ్. సో దీనికి దానికి డిఫరెన్స్ చూద్దాం. వైల్ లూప్కి అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ చెక్ చేస్తాను. 5 అటెంప్ట్స్ వరకు చెక్ చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఇది బ్యాకప్ స్క్రిప్ట్, ఇది ఫంక్షన్స్ అన్నమాట. సో ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి బేసిక్గా? సో ఫంక్షన్ అంటే ఏం లేదు, మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా కాల్ చేసుకుంటాం. ఒక లైక్ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాము. గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నిటిని ఫంక్షన్ లా క్రియేట్ చేసాం. అదే ఫంక్షన్ చాలా నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్ లో యూజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సో ఏదైతే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఒక స్క్రిప్ట్ లో కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఫంక్షన్ అంటే ఒక నేమ్ కోడ్ బ్లాక్ అన్నమాట. సో ఏం చేస్తారు, ఒక బ్లాక్ లో మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తో ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, ఫంక్షన్ డెఫినేషన్ చేయొచ్చు. సో ఫంక్షన్ సో క్రియేట్ స్టూడెంట్స్ ఈకో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో సర్వీస్ చెక్ ఫంక్షన్ డిఫైన్ చేయడం ఎలా అంటే ఫంక్షన్ గ్రేడ్ స్టూడెంట్స్ గ్రీట్ స్టూడెంట్ ఓకే ఇకో నరసింహ లైనెక్స్ స్క్రిప్టింగ్ క్లాసెస్ కి వెల్కమ్ అని చెప్పేసి, అలాగే ఇకో టుడే డేట్. సో ఫంక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం వెల్కమ్ నోట్ అనుకోవచ్చు. లేదంటే ఏదైనా నెంబర్ ఆఫ్ లైక్ ఒక ఇంజినిక్స్ ఉంది. సో ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేసి సర్వర్ ని స్టార్ట్ చేసి అలాగే స్టాప్ చేయాలని ఒక ఫంక్షన్ ఉంది. సో స్టార్ట్ చేసి ఎవ్రీ డే ఆ సర్వర్ ని స్టార్ట్ చేయాలనుకోండి, ప్రతి స్క్రిప్ట్ కూడా ఆ యొక్క సర్వర్ ని స్టార్ట్ చేసే ఫంక్షన్ కాల్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, ప్రతిసారి స్క్రిప్ట్ లో మనం ఏం చేస్తాము, ఈచ్ స్క్రిప్ట్ లో ఆ ఫంక్షన్ మొత్తం రాయకుండా ఫంక్షన్ డిఫైన్ చేసుకొని ఏ స్క్రిప్ట్ లో కాల్ చేసుకుని జస్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్ తీసుకుని ఫంక్షన్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ ఇది ఫంక్షన్ డిఫైన్ చేయడము. సో ఫంక్షన్ కి యాడ్ నెంబర్స్, ఇప్పుడు ఫంక్షన్ యాడ్ నెంబర్స్, ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇది ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఏమని నేమ్ ఇచ్చాము, యాడ్ నెంబర్స్ అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. యాడ్ నెంబర్స్ కోలన్ అంటే ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ అండ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్ అండ్ లైక్ ఓపెన్ బ్రాకెట్స్, ఏవైతే ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయో కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయో సో లోకల్. సో నెంబర్ ఒకటి ఇచ్చాము, అలాగే నెంబర్ 2 అని ఇచ్చాము. లోకల్ రిజల్ట్ ఏమని ఇచ్చాము, నెంబర్ 1+2 అని ఇచ్చాము. ఈకో ఏం చేయాలి, $num ప్రెజెంట్ ఈక్వల్ టు రిజల్ట్ అనేది మనకు ప్రింట్ చేయాలి. సో ఈ విధంగా ఒక ఫంక్షన్ తీసుకున్నాము. అలాగే సర్వీస్ చెక్ ఫంక్షన్, ఇప్పుడు సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ సపోజ్ నిన్న ఇంటర్వ్యూలో అడిగారు, సపోజ్ నా సర్వర్ ప్రెసెంట్ ఏ స్టేట్ లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను, దానికోసం నువ్వు ఏ స్క్రిప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తావు అని అడుగుతారు. సో ఐ హావ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో నేను వెళ్ళి ప్రతి దానిలో చెక్ చేసుకోలేను కాబట్టి నేను ఒక ఫంక్షన్ ద్వారా కాల్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి ఎలా డెవలప్ చేస్తానంటే ఫంక్షన్ చెక్ సర్వీస్, ఇదేం చేస్తాను, ఫంక్షన్ చెక్ సర్వీస్ లోకల్ సర్వీస్ ఈక్వల్ టు $1. ఇఫ్ సిస్టమ్ సిటిఎల్ ఈజ్ అన్ యాక్టివ్ దెన్ ఇట్ విల్ బి -quit సర్వీస్. ఏమని చెప్తున్నాము, ఇక్కడ ఏమని చెప్తున్నాం అర్థం చేసుకోండి ఫస్ట్. ఇఫ్ సిస్టమ్ సిటిఎల్ ఈజ్ అన్ యాక్టివ్, ఓకే, సిస్టమ్ సిటిఎల్ అంటే ఏంటంటే ఇది ఒక కమాండ్ అనమాట. సిస్టమ్ సిటిఎల్ ఏం చెప్తుంది అంటే దాని మన సర్వర్ యొక్క స్టేటస్ ని చూపిస్తుంది. ఎప్పుడైతే మనము ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ అని టైప్ చేస్తామో, సిస్టమ్ సిటిఎల్ అనేది ఏం చేస్తుంది, ఏవైతే ప్రెజెంట్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ అన్నిటిని లిస్ట్ చేస్తుంది, ప్రెజెంట్ రన్నింగ్ సర్వర్స్ అన్ని. సో అదే బేస్ చేసుకుని ఇక్కడ ఏం రాస్తున్నాం మనము, సో ఇఫ్ సిస్టమ్ సిటిఎల్ ఇస్ ఇన్ యాక్టివ్ దెన్ quit అయిపో అండ్ ప్రింట్ ద సర్వీస్, ఏదైతే ఆ సర్వీస్ ఉందో ఆ సర్వీస్ ని ప్రింట్ చేయి. దెన్
echo ఓకే సర్వీస్ ఈస్ రన్నింగ్. ఆ సర్వీస్ అయితే ఏదైతే నేమ్ ఉందో ఆ సర్వీస్ ని ప్రింట్ చేయాలి. లేదా echo సర్వర్ ఈస్ స్టాప్డ్ ఇఫ్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫస్ట్ ఏం తెలుస్తుంది. సో సర్వర్ చెక్ ఫంక్షన్స్ ఈ ఫంక్షన్ డెవలప్ చేసిన తర్వాత మనం ఫంక్షన్స్ కాల్ చేసుకుంటున్నాం. గ్రీట్ స్టూడెంట్స్ అని చెప్తే యాడ్ నెంబర్స్ 10. ఫస్ట్ ఈ ఫంక్షన్ నెక్స్ట్ అలాగే మనం ఇంకో ఫంక్షన్ ఏముంది, సో vi ఫంక్షన్ డాట్ sh పేస్ట్. ఫస్ట్ ఏం చేసాము, షబాంగ్ లైన్ తీసుకున్నాము. షబాంగ్ లైన్ లో మనం ఫంక్షన్ ఏదైతే ఉన్నాయో రెండు ఫంక్షన్స్ డిఫైన్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి మామూలు ఫంక్షన్, ఇంకోటి వచ్చేసి యాడ్ నెంబర్. టోటల్ గా ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 3 ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట. సో గ్రేడ్ స్టూడెంట్స్, అలాగే యాడ్ నెంబర్స్, అలాగే చెక్ సర్వీసెస్. అలాగే మనం రియల్ టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. మన రిక్వైర్మెంట్ ప్రకారము మనకి ఎన్ని ఫంక్షన్స్ కావాలంటే అన్ని ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకొని కాల్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి, ఆ ఫంక్షన్స్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, సో sh ఫంక్షన్. సో ఫంక్షన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఫంక్షన్స్ క్రియేట్ అయినాక మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, కాల్ చేయాలి కదా. ఏమని కాల్ చేయాలి ఫస్ట్, గ్రేడ్ స్టూడెంట్ గా కమెంట్ నడుపుతున్నాం. వాట్ హ్యాపెండ్. సో ఇన్సైడ్ ద కోడ్ లో కాల్ చేయాలి. సో ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లోనే స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఆ స్క్రిప్ట్ లోనే ఫంక్షన్ కాల్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ గా ఫంక్షన్ డిస్ప్లే చేయాలి. సో అన్నీ వచ్చేసిన రేంజ్ డాట్ sh అనేది. ఓకే, సో ఇప్పుడు సిస్టమ్ హెల్త్ మానిటరింగ్. సో సపోజ్ ఆల్రెడీ మీకు టాప్ కమాండ్ చెప్పాను కదా. టాప్ కమాండ్ చెప్పినప్పుడు మనకి సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్ అని చెప్పేసి. సో ప్రతిసారి టాప్ కమాండ్ దగ్గర చెక్ చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఒక మానిటరింగ్ అలర్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎలా, లైక్ సపోజ్ ఇప్పుడు ఫంక్షన్ రాసాము. సో ఫంక్షన్ ఏంటంటే చెక్ సిపియు. సో సిపియు చెక్ చేయడానికి ఈ ఫంక్షన్ రాసాము. ఏది, సిపియు అండ్ కాల్ ద కమాండ్. సో $టాప్ -bn గ్రెప్. ఇక్కడ చాలా కమెంట్స్ ఉన్నాయి. టాప్ ఉంది, గ్రెప్ ఉంది, వేక్ ఉంది, అలాగే కట్ కమెంట్ కూడా ఉంది. ఎన్ని కమెంట్స్, టోటల్ గా 4 కమెంట్స్ ఉన్నాయి. సో టాప్ లో ఏం చేస్తుంది, సో ఏదైతే సిపియు ఉందో సిపియు, సో ఇప్పుడు టాప్ ఉంది, టాప్ లో గ్రప్ చేస్తుంది, సిపియుని గ్రప్. ఏదైతే టాప్ కమాండ్ డిస్ప్లే చేసి సిపియుని పట్టుకుంటుంది. తర్వాత సిపియుని పట్టుకున్న తర్వాత
ఆఫ్ కమాండ్ యూస్ చేసి ప్రింట్ ద సెకండ్ ఫీల్డ్, ఏదైతే సెకండ్ ఫీల్డ్ ఉందో దాన్ని డిస్ప్లే, అక్కడ దానిలో కూడా కట్ ఐఫన్ డి, సో ఎక్కడ వరకు ఐఫన్ డి ఐఫన్ F1 మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటుంది. సో ఈకో సిపియు యూసేజ్, ఇప్పుడు మనకి కరెక్ట్ గా సిపియు యూసేజ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కమాండ్ ఇచ్చామో దెన్ ఇట్ విల్ బి గెట్ ద సిపియు. సో ఇఫ్ ద సిపియు యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ 80%, దెన్ ఈకో వార్నింగ్ టు ద సిపియు ఈజ్ హై. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం రన్ చేసామో మన పర్టికులర్ సిపియు యూటిలైజేషన్ అనేది మోర్ దాన్ 80% రీచ్ అయింది అనుకోండి, మనకి ఏం చేస్తుంది, వార్నింగ్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు డైలీ రన్ అవుతూ ఉంటాయి ఇవి. సో అలాగే ఇంకో ఫంక్షన్ ఏంటంటే చెక్ మెమరీ. సో ఇప్పుడు మెమరీ చేయాలి, డిస్క్ స్పేస్, సో ఫ్రీ ఐఫన్ హెచ్ ఆక్ కమాండ్ యూస్ చేసుకుని డిస్క్ స్పేస్ ఎంత ఉంది అది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ చెక్ డిస్క్, లైక్ ఇది డిస్క్, ఇది మెమరీ. ఇది వచ్చేసి సిపియు యూటిలైజేషన్ గురించి, ఇది మెమరీ యూటిలైజేషన్ గురించి, ఇది డిస్క్ యూటిలైజేషన్ గురించి. ఎప్పుడైతే డిఎఫ్ అని ఉందో అది డిస్క్ సంబంధించింది, ఎప్పుడైతే ఫ్రీ ఐఫన్ ఇచ్చిందో అదేంటిది మెమరీకి సంబంధించింది అనమాట. సో ఎంత మెమరీ ఫ్రీ ఆక్యుపై చేసిందని చెప్పేసి. సో నెక్స్ట్ ఈకో సిస్టమ్ హెల్త్ రిపోర్ట్ అండ్ ఈకో $డేట్. అలాగే సో ఈ ఎంటైర్ థింగ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సిస్టమ్ హెల్త్ చెక్. పర్సెంటేజ్ సిపియు యూటిలైజేషన్. సో సిపియు యూటిలైజేషన్ ఎప్పుడు కూడా మనకి 40-50 కంటే దాటి ఉండకూడదు అనమాట. అలాగే ఎప్పుడైతే సిపియు యూటిలైజేషన్ ఎక్కువ ఉందనుకోండి, సిస్టమ్ ఏమైతే హంగ్ స్టేట్కి వెళ్ళిపోదు. సిపియు అంటే దాని రెస్పాన్స్, సో దాని మీద ఎక్కువ లోడ్ పడిపోయింది అనుకోండి, సిస్టమ్ క్రాష్ అయిపోతుంది కదా. సో అది ఇప్పుడు ఏం చెప్తుంది, సిపియు యూటిలైజేషన్ ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్ 3% ఉంది. సో మెమరీ ఎంత ఉంది, సో 61 చాలా తక్కువ ఉంది. డిస్క్ స్పేస్ ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్ 8 GB నుంచి 1.7 GB యూజ్డ్ ఉంది. టోటల్గా ఎంత ఫ్రీ ఉంది, యూజ్డ్ ఇంత అయితే ఇంకా టోటల్ 25% మాత్రమే ఆక్యుపై చేసింది, చాలా పర్సెంట్ ఫ్రీగా ఉంది కదా. సో ఈ విధంగా మనం చెక్ చేయాలి. సో నెక్స్ట్ బల్క్ యూజర్స్ క్రియేట్స్. ఇప్పుడు యూజర్స్ ని మనం బల్క్ లో ఎలా క్రియేట్ చేయాలి, వారికి గ్రూప్ కి ఎలా అసైన్ చేయాలి. సో ఇప్పుడు మనము సపోజ్ యూజర్స్ ఒక సింగిల్ టైంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ ని, లైక్ స్టూడెంట్ 1, స్టూడెంట్ 3, ఒక 5 యూజర్స్ ని అట్ ఎ టైం క్రియేట్ చేస్తున్నాము. డిఫాల్ట్ దాని వాళ్ళందరికీ ఒకే పాస్వర్డ్ పెడుతున్నాము. అలాగే వాళ్ళందరినీ ఒక గ్రూప్ కి యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ గ్రూప్ కి యాడ్ చేసిన తర్వాత వాటికి ఎటువంటి పర్మిషన్స్ ఫర్ యూజర్ లూపింగ్ పెడుతున్నాం అనమాట. ఫర్ యూజర్ ఈక్వల్ టు యూజర్స్ డూ ఇఫ్ ఐడి ఈక్వల్ టు యూజర్ ఐడి ఇన్ డెవెల్, దెన్ స్కిప్ ఫర్ ద యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఆ గ్రూప్ కి యాడ్ చేసుకుంటుంది. సో ఇలా గ్రూప్ ఒక సింగిల్ మల్టిపుల్ యూజర్స్ ని గ్రూప్ ని ఎలా క్రియేట్ చేయాలి, దాని పాస్వర్డ్ ఎలా అసైన్ చేయాలి అనేది ఇది. నెక్స్ట్ లాగ్ అనలైజర్. ఇప్పుడు లాగ్స్ ని మనం ఎలా లైక్ అనలైజ్ చేయాలి. సో పర్టికులర్ లాగ్ లోకి వెళ్ళి ఎలా చూడాలి, మనం రీడ్ ఆ లాగ్ ని రీడ్ చేయాలి. సపోజ్ ఒక కీవర్డ్ ని యూజ్ చేసి ఎలా పట్టుకోవాలి, లాగ్ ఫైల్ పాత్ ఇస్తున్నాము, లాగ్ ఫైల్ ఇస్తున్నాము. నెక్స్ట్ కండిషన్ ఏం పెడుతున్నాము, ఈకో ఎర్రర్ అను. ఫస్ట్ ఏం చేస్తున్నాము, $లాగ్ ఫైల్ పట్టుకుంటున్నాము. పట్టుకున్న తర్వాత దాంట్లో ఈకో స్టేట్మెంట్ ఏంటంటే ఎర్రర్ ఏదైతే ఉందో ఎర్రర్ మాత్రమే ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఫైల్ నాట్ ఫౌండ్, ఇప్పుడు ఎర్రర్ లేదనుకోండి ఫైల్ నాట్ ఫౌండ్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇవన్నీ దాని గురించి. నెక్స్ట్ డీబగ్గింగ్. సో డీబగ్గింగ్ ఎలా చేస్తాం, ఇక్కడ వచ్చేసి మనకి సెట్ ఐఫన్ ఈ, సెట్ ఐఫన్ యూ, ఈకో $యూ ఏంటంటే సెట్ ఐఫన్ ఈ అంటే ఏంటంటే ఎగ్జిస్ట్ ఆన్ ఎనీ ఎర్రర్. సో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్క్రిప్ట్ ని ఎగ్జిట్ అయిపోమని చెప్తున్నాము. సెట్ ఐఫన్ యూ అంటే అన్డిఫైన్డ్ వేరియబుల్. సో ఏదైనా అన్డిఫైన్డ్ వేరియబుల్ ఉన్నా సరే వెంటనే స్క్రిప్ట్ నుంచి బయటకు వచ్చేసే. సెట్ ఐఫన్ ఓ, సెట్ ఐఫన్ అంటే పైప్ లైన్ ఎర్రర్ క్యాచ్. సో పైప్ లైన్ లో ఏమైనా ఎర్రర్ వస్తే అది క్యాచ్ అవడం కోసం అనమాట. సో
ఇవన్నీ బేసిక్గా కమాండ్స్ అన్నమాట. సో బిగినర్స్కి, ఇంటర్మీడియట్కి, అడ్వాన్స్డ్. బిగినర్కి ఏముంటుంది ఫస్ట్ క్యాలిక్యులేటర్, ఈవెన్ ఆడ్, టేబుల్ జనరేషన్. ఇంటర్మీడియట్ వచ్చేసి బ్యాకప్, సర్వర్ మానిటరింగ్, పాస్వర్డ్ జనరేషన్. అడ్వాన్స్డ్ ఏంటంటే డిప్లాయ్ ద స్క్రిప్ట్, డిస్క్ అలర్ట్స్, అలాగే సర్వర్ సెటప్. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్ లో వస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనం, సో ఇప్పుడు ఇది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లో ఒక EC2 ఇన్స్టెంట్ ని మనం స్క్రిప్ట్ ద్వారా యూజ్ చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అదే విధంగా ఒక అప్లికేషన్ ని ఎలా డిప్లాయ్ చేయాలి, అది వయా స్క్రిప్ట్ ద్వారా అన్నమాట. సో ఏడబ్ల్యూఎస్ CLI సెటప్ చేయాలి, ఈడబ్ల్యూ క్రియేషన్ స్క్రిప్ట్ రాయాలి, అలాగే యాప్ డిప్లాయ్ స్క్రిప్ట్ రాయాలి, అలాగే హెల్త్ అండ్ మానిటరింగ్. సో ఇది ఈ స్క్రిప్ట్ నేర్చుకుంటే మనకి, సో వీ నీడ్ టు నో ద సంథింగ్ అనమాట. సో ఇది మనం కాన్ఫిగర్ చేయాలి. కీ పేరు, సో మన కీ పేరు ఎలా చేయాలి, అలాగే సెక్యూరిటీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, లాంచ్ ఇన్స్టెంట్ లాంచ్ ఎలా చేయాలి, సర్వర్ సెటప్ ఎలా చేయాలి, అప్లికేషన్ డిప్లాయ్, ఇవన్నీ 6. అలాగే మానిటరింగ్. సో టోటల్ గా 7 ఉన్నాయి కదా. సో చూడండి స్క్రిప్ట్ చూడండి ఒకసారి. సో ఇది స్క్రిప్ట్, ఇది అంతా సింగిల్ స్క్రిప్ట్, ఇదంతా మనం రాయాలి. ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి స్క్రిప్ట్ రాయాలి. అదే ఇప్పుడు ఇది లైనక్స్ లో రాస్తున్నాం కదా, తర్వాత టెరాఫామ్ లో రాస్తాం. సో ఏది మీకు బెటర్ గా ఉందో అనేది అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది రాయడం ఈజీగా ఉందా, అది రాయడం ఈజీగా ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, బ్యాష్కి వెళ్తాము. సో బ్యాష్కి వెళ్ళినాక సెటప్ చేసుకుంటున్నాము. సో పైప్ లైన్, సో ఏదైనా ఎర్రర్ వచ్చిన ఎండ్ అయిపో, ఏదైనా మిస్టేక్ వేరియబుల్ ని డిఫైన్ చేయకపోయిన ఎండ్ అయిపో, లేకుంటే పైప్ లైన్ లో వచ్చిన ఎండ్ అయిపో అని సెట్ చేసుకున్నాము. సో సెట్ చేసుకున్న తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఏమేమి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము, సో ఇన్స్టెంట్ నేమ్ ఏంటి, ఇన్స్టెంట్ టైప్ ఏంటి, AMI ఐడి ఏంటి, రీజియన్ ఏంటి, కీ నేమ్ ఏంటి, లైక్ SG నేమ్ ఏంటి, వాల్యూమ్ సైజ్ ఎంత, ఇవన్నీ వేరియబుల్ గా డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చామన్నమాట. సో కలర్ అంటే గ్రీన్, ఎల్లో, రెడ్ అండ్ నో కలర్ అని చెప్పేసి. సో ఇలా కలర్స్ ఇచ్చేసిన తర్వాత ఇకో ఎల్లో, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎల్లోలో ప్రింట్ అవ్వమని చెప్తున్నాము. ఫస్ట్ ఏం చేస్తున్నాము, కీ పేరుని సెట్ చేసుకుంటున్నాం, దానికి కండిషన్ రాసాం. ఇఫ్ నెక్స్ట్, సో జస్ట్ ఏనండి దీన్ని రాద్దాం మనం, సో రాస్తేనే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేసామంటే ఇఫ్ కండిషన్ ద్వారా కీ పేరుని తీసుకున్నాం. కీ పేరు ఉంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఉంటే యూజ్ చేసుకో, లేదంటే క్రియేట్ చేయి. అలాగే దానికి పర్మిషన్స్ అనేవి ఇచ్చాము. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్, ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే దాన్ని యూజ్ చేసుకో, లేదంటే నాకు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయి. నెక్స్ట్ SSH, ఇవన్నీ దాంట్లోనే వస్తాయి. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ లోనే ఇవన్నీ HTTPS, నీకు ఏ టైప్ ఆఫ్ పోర్ట్ కి ఎనేబుల్ చేయాలనుకుంటున్నావు, ఇక్కడ వరకు కూడా సెక్యూరిటీదే. ఎంత ఉంది చూడండి, జస్ట్ మనం ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఎన్ని లైన్స్ వచ్చినాయి చూడండి, 2 3, ఇదంతా అదే అప్ టు ఇయర్ సెక్యూరిటీ. నెక్స్ట్ EC2 ఇన్స్టెంట్ లాంచ్ చేయడం, ఇన్స్టెంట్ ఐడి ఏంటి, దానికి రెస్పెక్ట్ ప్రాపర్టీస్ ఏమి ఇస్తున్నాము. నెక్స్ట్ వెయిట్, ఇన్స్టెంట్ ఈజ్ రన్నింగ్. సో వెయిట్ టు ఇన్స్టెన్స్ ఈజ్ రన్నింగ్ వచ్చినప్పుడు ఏ కలర్ రావాలి, సో ఇన్స్టెన్స్ ఈజ్ రన్నింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏ కలర్ ఉండాలి, అలాగే ఇన్స్టెంట్ స్టేబుల్ అయిన తర్వాత పబ్లిక్ ఐపీని ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రింట్ కనెక్షన్ డీటెయిల్స్, తర్వాత వన్స్ రన్నింగ్ స్టేట్ లోకి వచ్చిన తర్వాత ఆ కనెక్షన్ డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఇదంతా రాయాలి దానికి. ఇదంతా రాస్తే ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకా VPC లేదు, జస్ట్ అది EC2కే. సో నెక్స్ట్ హౌ టు రన్ ఏ స్క్రిప్ట్ ఇన్ EC2. ఇప్పుడు సర్వర్ సెటప్ చేసాం కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, సో డిప్లాయ్మెంట్ కోసం ఎలా రాయాలి, ఒక అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ స్క్రిప్ట్ ఏమి ఉండాలి, ENVs ఏమి ఉండాలి, దాని ఎంటైర్ థింగ్ అనమాట ఇది మొత్తం. ఒక అప్లికేషన్ తీసుకుని ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ చేసే స్క్రిప్ట్స్ ఇవన్నీ. ఇది మానిటరింగ్ ఒక
అంటే ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్లో అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ ఉన్న సర్వర్ని మనం మానిటరింగ్ చేయడం కోసం ఇది. క్లియరా? సో ఇది మండే మండే రాద్దాం ఇది. సో ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం కానీ, అలాగే ఒక యాప్ని డిప్లాయ్ చేయడం కానీ, ఈ స్క్రిప్ట్స్ అన్ని మండే రాద్దాం. సో ఇవి మాత్రం ఈరోజు ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఆల్రెడీ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం డిప్లాయ్ కూడా చేసి చూసాం కదా, ఎగ్జిక్యూట్ చేసి. సో అవి కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఎగ్జిక్యూట్ అంటే మీరు ఇవి కూడా బై హార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇంటర్వ్యూలో రాయమంటే మీరు రాయాలి కదా, సింటాక్స్ మొత్తం బై హార్ట్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ రాయమన్నప్పుడు మీరు ఇవి రాశారనుకోండి, వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, యూ కెన్ ఏబుల్ టు రైట్ అని చెప్పేసి రాయమంటే, అంటే మీకు ఒక సినారియో ఇచ్చి దాని మీద రాయమని చెప్తారు. ఎగ్జాక్ట్గా వస్తుంది, ఆ ఫ్లో రాయండి అని చెప్తారు. సో ఫ్లో రాశారనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. లేకుంటే ఒక సో ఇన్పుట్స్ ఎలా పాస్ చేస్తావు నువ్వు, వైల్ స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయాలి, సో టెర్మినల్లో మనం ఎలా ఇన్పుట్ పాస్ చేయాలి, సో అది ఎలా ప్రింట్ అవ్వాలి అని అడుగుతారు. అప్పుడు రీడ్ స్టేట్మెంట్ పాస్ చేస్తాను, అది ప్రింట్ అవుతుంది అని చెప్పాలన్నమాట. ఓకే, క్లియరా? ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ ఎలా